గత ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి అమిత్ షా హామీ ఇచ్చినట్లుగా ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను వెంటనే తెరిపించాలని సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. ఇక పట్టణంలో ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై కమిటీ సభ్యుల నిరసన చేపట్టారు. నేడు హైదరాబాద్కు వచ్చిన ప్రధాని మోదీ సీసీఐ పునరుద్ధరణ విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఉన్న పరిశ్రమలను మూసివేయడం, తుక్కు కింద అమ్మడం తప్ప కొత్తగా సాధించింది ఏమీ లేదు అన్నారు. ఇక జిల్లా అభివృద్ధి కోసం వెంటనే సీసీఐ పరిశ్రమను పునఃప్రారంభించాలని కోరారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. మీరు సాధారణమైన మనుషులు గారు, టూరిస్టు లాగా అచ్చిపోవడం కాదు. ఈ తెలంగాణకు వస్తున్నారంటే ఈ తెలంగాణను అభివృద్ధి చేయడం కోసం కొన్ని ప్రాజెక్టులనైనా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది, నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ సిమెంట్ పరిశ్రమను తెరిపించాలని అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు గత 4 సంవత్సరాల నుంచి పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాయి. మీ బీజేపీ పార్టీ అమిత్ షా గారు 2018 సంవత్సరంలో ఆదిలాబాద్కు వచ్చి మమ్మల్ని గెలిపిస్తే సీసీఐని ప్రారంభిస్తామని హామీ ఇచ్చిండ్రు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. ఇక్కడ ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు. కానీ బీజేపీ ఇచ్చినటువంటి హామీ ఇప్పటి వరకు నెరవేరడం లేదు. కారణం ఏంటంటే సీసీఐని, ఆ భూముల్ని అమ్ముకోవడం కోసము, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసము ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ప్రజలకు అర్థమవుతూ ఉన్నది. అందుకని మీరు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంగా ఆదిలాబాద్ సీసీఐ సిమెంట్ పరిశ్రమను ఖచ్చితంగా తెరిపించడం కోసము నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేయాలని చెప్పి, హైదరాబాద్లో ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే మీరు వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఏమి లేదు.